హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హైదరాబాదీ రుచులు. ఇప్పుడు మనం మంచి స్నాక్ ఐటెం చేసుకుందాము. బనానా ఫ్రిట్టర్స్ అంటే రెగ్యులర్గా మనం చేసుకునే బజ్జీ లాంటివి కాకుండా అరటికాయతో మంచి స్నాక్స్ అనమాట. అంటే స్వీట్గా చాలా చాలా బాగుంటాయి. ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి. మీరు కూడా ఇవి ఎప్పుడైనా ట్రై చేసి ఉంటే ట్రై చేసామని కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. ఇప్పుడు ఎలా తయారు చేయాలో చూద్దాము. ముందుగా అరటికాయలని కట్ చేసుకుందాము. ఈ చివర కట్ చేసుకోవాలి. ఇప్పుడు మధ్యలో కట్ చేసుకుందాము. అంటే మనకు కావాల్సిన సైజ్ కట్ చేసుకోవచ్చు. తొక్క తీసుకోవాలి. ఇదిగోండి, ఇలా తొక్క తీసి పెట్టుకోవాలి. తర్వాత వీటిని కట్ చేసుకుందాము. మనకు కావాల్సిన సైజ్ పీసెస్ కట్ చేసుకోవచ్చు. ఇదిగోండి, ఈ మందంగా మనం ఎలా అయినా కట్ చేసుకోవచ్చు. సన్నగా కట్ చేసుకోవచ్చు, లావుగా కట్ చేసుకోవచ్చు. నేను మాత్రం ఇలా కట్ చేసుకుంటున్నాను. వెంటనే చేసుకున్నట్టయితే నీళ్ళల్లో ఏం వేయాల్సిన అవసరం లేదు. కానీ టైం ఉంటే మాత్రం నీళ్ళల్లో వేసుకోండి, లేకపోతే నల్లబడిపోతాయి. ఇప్పుడు బ్యాటర్ ప్రిపేర్ చేసుకుందాము. ఇప్పుడు నేను 1 కప్పు మైదా పిండి తీసుకుంటున్నాను. 1/2 కప్పు కార్న్ఫ్లోర్ వేసుకోవాలి. అంటే కప్ అంటే ఫుల్ కప్ కాదు, మీరు దేంతో తీసుకుంటే దాంతోనే. ఒకటి తీసుకుంటే ఒక 1/2 కప్పు కార్న్ఫ్లోర్ తీసుకోవాలి, ఎందుకంటే క్రిస్పీనెస్ కోసం. దీంట్లో ఒక 2 టేబుల్ స్పూన్స్ షుగర్ వేసుకోవాలి. మన టేస్ట్ని బట్టి వేసుకోవచ్చు. షుగర్ పౌడర్ కూడా వేసుకోవచ్చు. ఒకసారి మిక్స్ చేద్దాము. తర్వాత చిటికెడు సోడా వేసుకోవాలి. మామూలుగా మనం తినే సోడా ఉంటుంది కదా, అదే. చిటికెడు సాల్ట్ వేసుకుందాము. ఎంత స్వీట్ అయినా సాల్ట్తోనే కదా టేస్ట్ ఉంటుంది. నేను కొంచెం పసుపు వేసుకుంటున్నాను. మామూలుగా తెల్లగా వస్తాయి మైదా పిండి కదా, అందుకని కొంచెం కలర్ కోసం పసుపు వేసుకుంటున్నాను. ఒక్కసారి బాగా మిక్స్ చేసుకొని వాటర్ పోసుకోవాలి. కొన్ని వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలి. అంటే మనం బజ్జీలు వేసుకుంటాం కదా, అలాగా బజ్జీల పిండిలాగా కలుపుకోవాలి. మరీ పల్చగా చేసుకోవద్దు, ముక్కకి కొంచెం పిండి పట్టేలాగా ఉండాలి. ఈ లంప్స్ ఏమీ లేకుండా కలుపుకోవాలి. ఇదిగోండి, ఈ కన్సిస్టెన్సీలో కలుపుకోవాలి. అంటే మనం ఒక ముక్కని డిప్ చేసుకుంటే చూడండి, కొంచెం పిండి దీనికి పట్టుకోవాలి. ఆ కన్సిస్టెన్సీలో ఉండాలి. మరీ పల్చగా చేసుకుంటే అసలు పట్టుకోదు. ఇప్పుడు ఇలా డిప్ చేసుకొని మనం వేడి ఆయిల్లో వేసుకోవాలి. ఆయిల్ వేడి చేసుకుందాము. ప్యాన్లో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని వేడి చేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఒక్కొక్క బనానా పీస్ని ఇందులో వేసుకోవాలి. పిండిలో డిప్ చేసుకుంటూ వేసుకోవాలి. 1 నిమిషం తర్వాత తిరిగేసుకోవాలి. ఇలా తిరిగేసుకుంటూ లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. స్టవ్ లో మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా లైట్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత తీసేసుకోవాలి. అంతే, చూసారు కదా ఎంత ఈజీగా ప్రిపేర్ అయిపోయాయో. రెగ్యులర్గా ఎప్పుడు చేసేవాటిలా కాకుండా కొంచెం డిఫరెంట్గా చాలా చాలా టేస్టీగా ఉంటాయి. పైన క్రంచీగా, లోపల సాఫ్ట్గా చాలా బాగుంటాయి. ఒక్కసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే కింద లైక్ బటన్ కనిపిస్తుంది కదా, ప్రెస్ చేసి ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. సజెషన్స్ ఏమైనా చెప్పాలనుకుంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. మీరు కూడా ట్రై చేసి ఆ ఫోటోని ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసి హైదరాబాదీ రుచుల్ని ట్యాగ్ చేయండి. కొత్త వీడియో నోటిఫికేషన్స్ కోసం పక్కనున్న బెల్ బటన్ని క్లిక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.